నాగార్జున సాగర్ పర్యాటకులతో సందడిగా మారింది. సెలవుల దినం కావడంతో నాగార్జున సాగర్ కి పర్యాటకులు క్యూ కట్టారు. నాగార్జున సాగర్ డ్యాం గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణమ్మ పరవళను చూసేందుకు సాగర్ వైపు పర్యాటకులు క్యూ కట్టారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. నాగార్జున సాగర్ డ్యాం, పుష్కర ఘాట్ తదితర ప్రాంతాలు పర్యాటకులతో రద్దీగా మారాయి. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు అన్ని జలకళ సంతరించుకున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయం నుంచి నీటిని దిగువకు వదులుతూ ఉండటంతో నాగార్జున సాగర్ కు భారీగా వరద ఉధృతి పెరిగింది. దీంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో ప్రాజెక్టు క్రస్ట్ గేట్లని ఓపెన్ చేసి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. సాగర్ అందాల్ని చూడ్డానికి సందర్శకులు భారీగా వస్తున్నారు. నాగార్జున సాగర్ డ్యాం ని చూడ్డానికి రెండు కళ్లు చాలువు అనడంలో అతిశయోక్తి లేదు. గేట్ల ద్వారా కిందకు నీళ్లు దూకుతున్న దృశ్యాలు చూసేందుకు మామూలుగా లేవు. నాగార్జున సాగర్ జలాశయం నుంచి కిందకి పాలధారలా వస్తున్న కృష్ణానదిని చూసేందుకు జనం పోటెత్తారు. ప్రస్తుత నాగార్జున సాగర్ నీటి మట్టం 587.30 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాక ప్రస్తుతం 305.6838 టీఎంసీలుగా ఉంది. మరోవైపు సందర్శకుల తాకిడితో రోడ్లపై ఎక్కడ చూసినా వాహనాలే దర్శనమిస్తున్నాయి. డ్యాం పరిసరాలు పర్యాటకులతో కిక్కిరిసిపోయాయి. దీంతో సాగర్ ప్రాజెక్టు పరిసర ప్రాంతాలన్నీ పర్యాటకులతో కిటకిటలాడుతున్నాయి. సాగర్ అందాల్ని పర్యాటకులు సెల్ ఫోన్లో బంధిస్తున్నారు. న్యూస్